హలో సార్, మీ పని పూర్తయిందా? అయిందండి. ఏమిటి డిలే? పని కొంచెం కష్టమైందండి, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఏదేమైనా మీ కారు చాలా లక్కీ సార్. మీ కారు సహాయం వల్ల ఒక శుభకార్యమే జరిగింది. అలాగా? అవును సార్. ఎనీవే సారీ ఫర్ ద డిలే. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదిగోండి మీ కార్ కిరాయి. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. డిక్కీలో నా బాక్స్ ఉంది సార్. ఆ డిక్కీలో సామాన్ పట్టరా? థ్యాంక్ యూ. ఏంటి ఇంకా అక్కడే కూర్చున్నావు? ఈ కార్కి మనకు రుణం తీరిపోయిందిగా. ఏంటి పెట్టి తీసుకో. బస్సులో వెళ్ళాలా? మనం ఏమన్నా విమానంలో వెళ్తున్నాం అనుకున్నావా? బస్సులో వెళ్ళాలా? నడు నడు దా. టికెట్ టికెట్ కొట్టించుకో కదలల్లా. తీర్చు లేవని తగాద పెట్టుకుంటే కుదరదు, నిలబడాలా. టికెట్ టికెట్ ఎక్కుకుందంటే అరే బాబాయ్ మళ్ళీ నువ్వే. మళ్ళీ నువ్వేనా? లాండ చేతుల్లో నుండి నేను ఎత్త కొట్టాలా టికెట్? టికెట్ కొత్తందే, లోపలికి వెళ్ళకూడదు. నీ రూల్ తెలిసిందేగా, చేపెట్టి తీసుకో. నాకు కొందరు దేవుళ్ళ చేతులు ఎత్తాలంటే మహా చిటాకు, చీగలేత పొగ కంపు. నీలాంటి నైట్ కుళ్ళ చేతుల్లో అలా ఉండదు. ఎవలా మా ఆవిడ. చూస్తావా నా బస్ ఎంత మంచిదో? అవాళ నా బస్ ఎక్కావు, ఎంత మంచి పిల్లలు తెచ్చుకున్నావు చూస్తావా? టికెట్ టికెట్. దిగండి దిగండి. మంచి కుంతలు మంచిగా కప్పలు తీసుకోవద్దా? లైట్ లైట్. ఆ పిల్లకి తా పలకదు. అది పిల్ల బుద్ధి లేకపోతే సరే. అటు కాదు ఇటు. ఏమిటి? ఓహో, డ్రెస్ మారింది ఏమిటి అనుకుంటున్నావా? అక్కడ మన పొజిషన్కి అది డ్రెస్, ఇక్కడ మన పొజిషన్కి ఇది డ్రెస్. ఇక్కడ మన పొజిషన్ ఏమిటనే పద నీకే తెలుస్తుంది. మన రవిబాబు కోళ్ళం కనిపిస్తున్నారండి. నా బంగారు అకౌంట్ వస్తున్నారా? రండ్రా. ఒరే ఒరే, నేను పాకలోకి వెళ్తాను. ఇలాగే పెడతావా? ఇట్ట ఎందుకు వెళ్తాను? నా మనవడు చెప్పాడుగా మనుషులు మారాలి, సినిమాలో ముసలమ్మ వేషం వేయమని. ఇక మీరు కూడా మీ వేషాలు వేయండి. ఉండండి, హారతి పట్టు వస్తాను. అలాంటి సింగరాజాలయం చేయొద్దని వాడు ఉత్తరంలో రాశాడు. ఇప్పుడు వాడు మన దగ్గర పనిచేసేవాడు, మనం యజమానులు. అయ్యగారు ఎరా 4 రోజుల్లో వస్తారని సెలవు తీసుకుని వెంటనే వచ్చేద్దాం అనుకున్నానండి, కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి. ఇది నా పెళ్ళం అండి. పెళ్ళామా? బాగా ఉన్నవాళ్ళ పెళ్ళండి. నన్ను మోసపడి చేసుకుంది అంటే నా పెళ్ళమే కదండి. ఇదిగో అమ్మగారు అయ్యగారు కాళ్ళకి ఇద్దరం కలిసి దండం పెట్టాలదా? ఓన్లేరా, నువ్వంటే మా దగ్గర పనిచేస్తున్నావు. నువ్వు వినయంగా ఉంటే ఆ పిల్ల కూడా వినయంగా ఉండాలని ఏముంది? చూడు, ఇక నుంచి నువ్వు చేయవలసిన పనులు జాగ్రత్తగా చెయ్యి. నీకేదైనా ఇబ్బంది కలిగితే మేమున్నామని మర్చిపోకు. వెళ్ళు.
ఏయ్, దా ఇల్లు బాగుంది కదా ఇక్కడే ఉండిపోతావా ఏంటి? కాలం కర్మం కలిసి రాపోతే తాడే పామై కరిసిందని కన్న తల్లి మాటే కొడుక్కి కాకుండా పాయే. కూతురేమో పెళ్లి చేసుకుని దానింటికి అది పాయే. దాన్నేమో ఊరు పొమ్మంటాండే కాడు రమ్మంటాండే. చేయలేనురా కొడక, చేసుకోరా పెళ్లి అంటే చెవుని వేసుకోడాయే. ఇదిగో ఏంటి ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఎవరిని తీసుకొచ్చా? నువ్వు కోరుకున్నట్టుగా నీ కోడల పిల్లల్ని తీసుకొచ్చానే. అన్నాళ్ళుగా మాటన్న కొడుకు ఎన్నాళ్ళకి మనసు పడి ఒక పిల్లని తీసుకొచ్చాడని సంతోషపడినా హోటల్ తిల్లు తినే లాంపటాన్ని అప్పటేసుకొచ్చాడని ఆడవనా? ఏమా ఏంటా మాటలో? ఏంట్రా ఇది? లాంపటంతో పాటు లోట్లేయటం కూడా నేర్చుకున్నా. ఇదిగో చూడు, ఈ లాంపటాన్ని చూసుకుని నన్ను నానా మాట అన్నామంటే నేను సాక్షిగా ఇంట్లో ఉండను. నా కూతురింటికనే పోతా. అల్లుడు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టినా నన్ను మాత్రం బాగానే చూసుకుంటాడు. నీకు పెళ్ళానంత బెల్లమైపోయిందా? తన దూరకి అంతలేదు, మేడకు ఒక డోలన్నట్టు ఇంట్లో ఇత్తులు లేవు, తింటకు తోడట్టుకొచ్చాడు. ఏంటి మా అమ్మ వెళ్తుంటే ఆపటం లేదేంటని చూస్తున్నావా? మా అమ్మ ఎల్టాలు రాటాలు మామూలే. మా అమ్మ మనసు బంగారం. నేనంటే మహా ఇష్టం. మీ అమ్మ గొప్ప చూస్తున్నానుగా. హ, ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్ని ఒలుసుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. ఆగిపోయావే పద. ఇదేనా మీ ఇల్లు? నా ఇల్లు కాదు, మన ఇల్లు. ఇదే మన ఇల్లు, బంగ్లా, ప్యాలెస్. పద. ఆగు, కుడికాలు పెట్టరా. అబ్బా, నాటకం ముగిసిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఒకే ఒక సీన్ బాకీ ఉంది. అదేమిటో తెలుసా? మేనమోనని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నువ్వు కిష్టవి కాదు. నీకు కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ లేవు. అంత అబద్ధం. అబద్ధం చెప్పి మా డాడీని మోసం చేసావు, మా మమ్మీని మోసం చేసావు. ఎందుకు ఇలా చేసావు? దుర్మార్గుడా, నా ఆశలన్నీ నాశనం చేసావు. నేను నీకేం అన్యాయం చేశాను చెప్పు. మాట్లాడు. నేను మోసపోయాను. నేనేం కావాలి? ఎవరితో చెప్పుకోవాలి? నేనెలా బ్రతకాలి? పిచ్చిదానా, బ్రతకడానికి కారు అక్కర్లేదు, బంగళాలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. హృదయం కావాలి, ప్రేమ కావాలి. ఆ రెండూ నీ దగ్గర లేవు. ఎందుకు ఊరికే గొంతు చించుకుంటావు? బస్సులో ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు.